హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు ఛానల్ పెనీ టెరోట్. మీ అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఎటువంటి థాట్స్ అనేవి ఉన్నాయి, ఎటువంటి నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు, అండ్ మీరు కూడా ఆలోచించినట్లయితే మీ పార్ట్నర్ గురించి ఈ వీడియో మీ గురించి అండ్ యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ మీకు చాలా వరకు రీసోనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అన్ని అందరికీ రీసోనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. ఏదైతే రీసోనేట్ అయిందో వాటిని మీరు మీ లైఫ్లో తీసుకొని మిగతాది విడిచిపెట్టేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు రోజు కావాలనుకున్నట్లయితే మీ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ని తప్పనిసరిగా మీ యొక్క కామెంట్ బాక్స్ నా యొక్క కామెంట్ బాక్స్ అనేది చెప్పండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూస్తున్న వ్యూవర్ పర్సన్ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, పేజ్ ఆఫ్ రాడ్స్, ఓకే, ఏస్ ఆఫ్ కప్స్, ఓ, అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ కప్స్. చూడండి, ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. పేజ్ కాబట్టి ఆలోచన మాత్రమే, అంటే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు, ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి. అంటే మీ గురించి నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి, మీతో ఏ విధంగా మాట్లాడాలి, మీతో ఎలా అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే చూస్తున్న వ్యూస్లో చాలా మంది సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఈవెన్ సేమ్ జెండర్ అయినా అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, ఓకే, ఎవరైనా అవ్వచ్చు, ఈవెన్ సింగిల్స్ అయినా అవ్వచ్చు. ఏస్ ఆఫ్ కప్స్, మీ పార్ట్నర్ మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏది ఏమైనా సరే మీ మధ్య కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే మీ లైఫ్లో అంటే మీ ఇద్దరు కూడా మీ యొక్క లైఫ్లో, ఎందుకంటే ప్రేమించడం ఒక్కటే లైఫ్లో ఇది కాదు. అండ్ ప్రేమించిన వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినట్లయితే వాళ్ళని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని, మీ యొక్క ఇన్సెక్యూరిటీస్ని మీరు సెక్యూర్గా చేసుకోవాలి. అంటే లైఫ్లో స్టేబుల్గా ఉండాలి, లవ్ పరంగానే కాదు, లవ్లోనే స్టెబిలిటీ కాదు, మీ యొక్క ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్నట్లయితే కదా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా మీరు తీసుకోగలరు మీ లైఫ్లో. సో మీ పార్ట్నర్ ఒకవేళ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్లయితే ఇన్ ద ఫ్యూచర్ మీతో కలిసి తన లైఫ్ని ఎలా లీడ్ చేసుకోగలరు, మీ యొక్క ఇన్సెక్యూరిటీస్ని, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఎలా తీసుకోగలరు అన్న కూడా విషయం ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. ఎందుకంటే మీ పార్ట్నర్ మీ యొక్క విషయంలో ఫైనాన్షియల్గా స్టేబుల్గా అయితే లేరు తన యొక్క లైఫ్లోని. సో అందువల్ల కూడా మీకు ఎటువంటి మళ్ళీ రీకనెక్ట్ అయితే అవ్వలేకపోతూ ఉన్నారు. అంటే మీకు ఎటువంటి సమాధానం అయితే చెప్పట్లేదు. మీరు ఎంతో మంది చాలా వరకు మేము మీ యొక్క పార్ట్నర్ని నిలదీస్తూ ఉన్నారు. ఏదో ఒక కమిట్మెంట్ ఇమ్మని అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక క్లారిటీ ఇమ్మని అడగచ్చు. మీ పార్ట్నర్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు, అండ్ మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే తన మనసులో భయం అనేది ఉంది. ఒకవేళ ఫైనాన్షియల్గా తను స్టేబుల్ అవ్వకపోయినట్లయితే తన లైఫ్లో మిమ్మల్ని ఎలా చూసుకోగలరు, మీకేమైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని ఎలా తీర్చగలరు. సో అది కూడా ఆలోచిస్తున్నారు ఒక రకంగా. ఇంకిక్కడ తన ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో కొంతమంది వాళ్ళున్నారు. చూస్తున్న వ్యూవర్స్‌లో. కొంతమంది సేమ్ జెండర్ అవ్వచ్చు, కొంతమంది వేరే క్యాస్ట్ అవ్వచ్చు. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ యొక్క రిలేషన్‌షిప్‌లోని కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్‌తో పాటు ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ కూడా ప్రాబ్లమే. మీ పార్ట్నర్ అది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తనకొక భయం ఉంది మనసులో. ఒకవేళ నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా, మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినా గానీ, రేపొద్దున తన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోయినట్లయితే మిమ్మల్ని వదులుకోవాలంటే అదెలా జరుగుతుంది? సో, మీ యొక్క పార్ట్నర్ మనసులో చాలా గందరగోళంగా ఉంది. ఒక పక్క మీ గురించి, ఒక పక్క తన ఫ్యామిలీ గురించి, ఒక పక్క తన ఫైనాన్స్ గురించి, ఒక పక్క కెరియర్, వీటన్నిటి గురించి మీ యొక్క పార్ట్నర్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎటువంటి డెసిషన్ సరైన విధంగా తీసుకోలేకపోతూ ఉన్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సతమతమవుతూ ఉన్నారు. ఎట్ ఎ టైమ్ మీ పార్ట్నర్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీతో గడిపిన క్షణాల గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ యొక్క పార్ట్నర్‌కి ఇంకా తెలుసు మీరిప్పటికి తననే కోరుకుంటూ ఉన్నారు, తన గురించే వెయిట్ చేస్తూ ఉన్నారని. అండ్ దీని పరంగా కూడా కొంత భయం ఉంది. ఒకవేళ మిమ్మల్ని ఎక్కడ కోల్పోతానన్న భయం కూడా మీ యొక్క పార్ట్నర్‌కుంది. ఓకే. అండ్ 3 ఆఫ్ కప్స్ కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది కాబట్టి చాలామంది మీ యొక్క పార్ట్నర్ నుండి మీరు ఒక మెసేజ్ కానీ, కాల్ గానీ, కమిట్మెంట్ గానీ, లేదంటే యాక్సెప్టెన్సీ గానీ, అంటే మీ యొక్క పార్ట్నర్ మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అని మీరు అనుకున్నట్లయితే రీయూనియన్, రీకన్సిలేషన్ గురించి కోరుకున్నట్లయితే తప్పకుండా రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది 3 ఆఫ్ కప్స్ కాబట్టి. అండ్ ఇదంతా జరగాలంటే ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పేజ్ అనేది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. సో వీటన్నిటి గురించి తన యొక్క మైండ్‌లో రన్ అవుతుంది ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ యొక్క పార్ట్నర్ మనసులోని.
అండ్ ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ అంటే రీయూనియన్ రీకన్సిలేషన్ అనుకున్నట్లయితే ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ చూసుకున్నట్లయితే మ్మ్, మీ పార్ట్నర్ ఈ 9 ఆఫ్ పెంటికల్స్ పరంగా చూసుకున్నట్లయితే రీయూనియన్ కొంతమంది మూవ్ ఆన్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ అంటే మిమ్మల్ని స్టక్ చేసి ఉంచున్నారు. అంటే మీకు ఎస్ అని చెప్పలేదు, మీకు నో అని చెప్పలేదు మీ పార్ట్నర్. సో కొంతమంది ఈ ఒకటి అంటే ఏది సరిగ్గా చెప్పని రిలేషన్‌షిప్‌లో ఎక్కడ సమయాన్ని ఇవ్వట్లేదు. నాతో అలాంటి పర్సన్‌తో ఉండడం కంటే మూవ్ ఆన్ అవ్వడం బెటర్ అని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది వేరే రిలేషన్‌షిప్‌లోకి మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే న్యూ రిలేషన్‌షిప్ గురించి మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు కొంతమంది. కొంతమంది లైఫ్‌లోకి న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. విత్ ఇన్ యంగ్ పర్సన్ అవ్వచ్చు. 32 ఏజ్ అవ్వచ్చు. లేకపోతే 25-32 ఏజ్ మధ్య అవ్వచ్చు. మీ యొక్క లైఫ్‌లో కొత్త పర్సన్ అయితే ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ మేల్ ఆర్ ఫీమేల్. మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నట్లయితే. ఓకే. ఎనీవే యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే. ఈ కార్డ్ రావాలనుకుంటుంది. 7 ఆఫ్ కప్స్. యాక్చువల్లీ మీ యొక్క రిలేషన్‌షిప్‌లోని మీ యొక్క పార్ట్నర్ హిడెన్ యాస్పెక్ట్స్ ఏంటంటే 7 ఆఫ్ కప్స్ దేన్ని చూజ్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ మీ 3 కప్స్ ఈ యొక్క 3 కార్డ్స్ చూసుకున్నట్లయితే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు మీ యొక్క పార్ట్నర్. ఏది చూజ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఒకవేళ చూజ్ చేసుకున్నట్లయితే రేపొద్దున్న దాని యొక్క ఎటువంటి కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేయాలి? లైఫ్‌లో నన్నెవరైనా మా ఇంటి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? మా ఇంటి వాళ్ళ యొక్క లవ్‌ని యాక్సెప్ట్ చేస్తారా? నా యొక్క తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫైనాన్స్ ఎలా ఉంటుంది? కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. హిడెన్ యాస్పెక్ట్స్ మీ యొక్క పార్ట్నర్ యొక్క భయం. ఇంకో హిడెన్ యాస్పెక్ట్స్ ఇంకేమండి? యెస్ 5 ఆఫ్ పెంటికల్స్ తప్పనిసరిగా తన యొక్క ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి మీ పట్ల. మిమ్మల్ని ఎలా సెక్యూర్ చేయగలరు? మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకోగలరు? దానివల్లే మీ పార్ట్నర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మీకొక క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. క్లారిటీ ఇవ్వట్లేదు మీకు. భయపడుతూ ఉన్నారు తన ఫ్యామిలీకి, తన కెరియర్, తన ఫైనాన్స్ పరంగా. ఓకే. అండ్ యూనివర్స్ మీకిస్తున్న గైడెన్స్ ఏంటి? సో మీ పార్ట్నర్ కొంతమంది రీయూనియన్ కోరుకున్నట్లయితే రీయూనియన్ జరిగే అవకాశం అయితే ఉంది. బట్ సమయం అనేది పడుతుంది. ఎందుకంటే మీ యొక్క పార్ట్నర్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ కన్‌ఫ్యూజన్ నుండి బయటకొచ్చిన తర్వాత మీ పార్ట్నర్ మీతో కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ యూనివర్స్ మీకిస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ చూస్తున్న వేస్‌కి వాళ్ళ రిలేషన్‌షిప్ గురించి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. చూస్తున్న వ్యూయర్స్‌కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ గైడ్ మీ. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. డెసిషన్స్ యెస్. హోల్డింగ్ బ్యాక్, కమింగ్ టువర్డ్స్ యూ, ఇండెసిసివ్, ప్రొకాస్టినేటింగ్. చూడండి మీ పార్ట్నర్ తన యొక్క డెసిషన్ ఏం తీసుకుంటారో అది పక్కన పెట్టినట్లయితే, మీ డెసిషన్స్ అనేవి మీరు తీసుకోండి. మీ యొక్క యాక్సెస్ అనేది మీ పార్ట్నర్‌కి ఇవ్వకండి. మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. హోల్డింగ్ బ్యాక్ మిమ్మల్ని మీ పార్ట్నర్ హోల్డ్ చేసి ఉంచున్నారు. అంటే స్టక్ చేసి ఉంచున్నారు. ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా. ఓకే. కమింగ్ టువర్డ్స్ యూ. మీ యొక్క జోన్‌లోకి మళ్ళీ మీరు తిరిగి రండి. మీ యొక్క యాక్సెస్ మీ పార్ట్నర్‌కి ఇవ్వకండి. మీ యొక్క లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకోండి. ఇండెసిసివ్‌గా ఉండకండి. మీ పార్ట్నర్ ఇండెసిసివ్‌లో ఉన్నారని మీరు ఇండెసిసివ్‌గా ఉన్నట్లయితే మీ యొక్క రిలేషన్‌షిప్ అనేది కూడా ఇన్‌బాలన్స్‌లో అయిపోతుంది. రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైనా ఒకరు ఇన్‌బాలన్స్‌లో ఉన్నా, ఇండెసిసివ్‌గా ఉన్న మరో వ్యక్తి అంటే మీ యొక్క రిలేషన్‌షిప్‌లో సగభాగం అంటే మీరు ఇండెసిసివ్‌గా, ఇంపేషెన్స్‌గా ఉన్నట్లయితే, ఇన్‌బాలన్స్‌గా ఉన్నట్లయితే మీ యొక్క రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు కూడా మీ లైఫ్‌లో డెసిషన్స్ తీసుకోండి. దేన్ని వాయిదా వేయొద్దు. ఓకే. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి. ఏది ఏమైనా సరే మీ యొక్క లవ్ లైఫ్‌ని మీరు పట్టించుకొని, మీ యొక్క ప్రెజెంట్ లైఫ్‌ని మీరు పాడు చేసుకుంటూ ఉన్నారు. బట్ మీ యొక్క లవ్ లైఫ్‌కి ప్రయారిటీ ఇవ్వండి. మీ యొక్క లైఫ్‌కి కూడా మీరు ప్రయారిటీ అనేది ఇవ్వండి. ఓకే. ద నెక్స్ట్ కన్‌ఫ్యూజ్డ్, లాస్ట్, ఫీలింగ్ విజిబుల్, అవాయిడ్ ఇన్సైడ్, రన్నింగ్ అవే. కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండకండి. మీ పార్ట్నర్ మీకు కన్‌ఫ్యూజన్ నుండి బయటికి తీసుకొస్తారు అతి త్వరలో. సో, మీరు కన్‌ఫ్యూజన్‌గా ఉండొద్దు. మీ యొక్క ఎమోషన్స్‌ని కొంచెం బ్యాలెన్స్‌లో ఉంచండి. మెడిటేషన్ చేయండి. మేనిఫెస్టేషన్ చేయండి. ఓకే. మీరు అవ్వచ్చు మీ యొక్క పార్ట్నర్‌తో మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. సెపరేషన్‌లో ఉన్నారు. సో, మీ పార్ట్నర్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. గోస్ట్ చేసి మిమ్మల్ని వెళ్ళిపోయున్నారు. సో, మీ యొక్క పార్ట్నర్‌కి తన యొక్క కర్మకి తనకి వదిలేయండి. తన డెసిషన్స్ తనే తీసుకోనివ్వండి. మీ యొక్క డెసిషన్స్ మీ యొక్క బౌండరీస్‌ని క్రియేట్ చేసి మీ యొక్క ఇన్నర్ గ్రౌండ్‌లో మీరుండండి. యూనివర్స్ చెప్తుంది. కన్‌ఫ్యూజన్‌లో ఉండొద్దు. ట్రిగర్స్, చైల్డ్‌హుడ్ ఓమ్స్, ఫ్లాష్ బ్యాక్స్, రెడీ టు ఎక్స్‌ప్లోడ్, కాట్ ఇన్ ద క్యాట్. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీకు ట్రిగర్స్ అంటే మీ పార్ట్నర్ యాక్షన్స్ మిమ్మల్ని ట్రిగర్ చేస్తుండొచ్చు. మీ పార్ట్నర్ మీకు రెస్పాండ్ అవ్వకపోవడం, అవాయిడ్ చేస్తున్న, ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని హర్ట్ చేస్తుండొచ్చు. సో, యూనివర్స్ ఏం చెప్తుంది మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. హీల్ యువర్ సెల్ఫ్.
రెవెన్యూస్ ఇన్సాటిబుల్ అన్కంఫర్టబుల్ డిజైర్స్ మస్ట్ హ్యావ్ హంగర్ ఫర్ ప్లెజర్. మీ యొక్క డిజైర్ ఉండడం మంచిదే, కోరికలు ఉండడం మంచిదే, కానీ ఆ కోరిక అనేది అన్‌హెల్తీ అవ్వకూడదు. సో ఏదైతే మీ పార్ట్నర్ గురించి మీరు మాట్లాడి యాంగ్జైటీగా మీరు ఫీల్ అవుతున్నారో, యాంగ్జైటీని పక్కన పెట్టండి. ఓకే. అన్‌కంఫర్టబుల్ డిజైర్స్ ఏదైతే మీకు ప్రెజెంట్ కోరికలను మీరు నెరవేరట్లేదో అది యూనివర్స్‌కి సరెండర్ చేయమని చెప్తుంది. మిమ్మల్ని అవి మేము హోల్డ్ చేసి ఉంచొద్దు మీ యొక్క లైఫ్‌లో. యూనివర్స్‌కి సరెండర్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ అనేవి చేస్తాయి. యూనివర్స్ అనేది ఫుల్‌ఫిల్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ న్యూ బో. హ్యాపీ ప్లేస్, సీయింగ్ సమ్ న్యూ లవ్ బ్లూసమ్స్, ఎంజాయింగ్ ఈచ్ అదర్. యెస్. ఎప్పుడైతే యూనివర్స్‌కి మీరు సరెండర్ చేస్తారో, యూనివర్స్ పైన పూర్తిగా ట్రస్ట్ చేస్తారో, కళ్ళు మూసుకొని ట్రస్ట్ చేస్తారు బ్లైండ్‌లీ. యూనివర్స్ మీ లైఫ్‌లో కూడా న్యూ ఆపర్చునిటీస్‌ని, న్యూ లవ్‌ని అదే అంటే మీ యొక్క పర్సన్‌ని న్యూగా మార్చి మళ్ళీ మీ లైఫ్‌లోకి తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంది. ఎంజాయింగ్ ఈచ్ అదర్. యెస్. అంత్ బలాతో సబ్ బలా అంటే చివరికి ఏదైనా ఎండింగ్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ అనేది ఎప్పుడు శుభంగానే ఉంటుంది. సో బీ బ్రేవ్, బీ పాజిటివ్ అండ్ బీ కూల్. ఓకే. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్లో చెప్పండి యూనివర్స్ ప్లీజ్ మా యొక్క రిలేషన్షిప్కి హెల్ప్ చేయండి అని కామెంట్లో చెప్పండి. అండ్ 777 ఎనర్జీతో క్లైమ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్.